పానీపూరి టేస్ట్ పానీ మణిమందం బహిర్ముఖం ప్రసన్న వదన న్యాయ సర్వజ్ఞం. అప్పుడు మళ్ళీ జిమ్ వెళ్ళాలి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెకండ్ వ్లాగ్. సో ఇది మన ఛానల్లో సెకండ్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ వ్లాగ్ అయితే చేసాం, ఆల్రెడీ మీరు అందరు చూసారు, మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మన ఛానల్కి 22 సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి 50+ వ్యూస్ వచ్చాయి. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో ఈ ఛానల్లో ఈ సెకండ్ వ్లాగ్లో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలని వచ్చాను. సో నా పాత ఛానల్ కోసం. సో నా పాత ఛానల్ నియర్లీ 17.5K సబ్స్క్రైబర్స్ ఉండాలి ఛానల్. సో అది చిన్నది కాదు, పెద్ద ప్రాబ్లం వల్లే ఛానల్ అయితే టెర్మినేట్ అయిపోవడం అయితే జరిగింది. సో టెర్మినేట్ కూడా ఎలా అయిందంటే, మనం రిపీటెడ్గా కాపీరైట్ బిట్స్ అయితే పోస్ట్ చేసాం అనమాట. సో అది రియలిస్టిక్ కంటెంట్ కాకపోవడంతో మన యూట్యూబ్ ఛానల్ అయితే మన యూట్యూబ్ నుంచి అయితే మనకి 3 స్ట్రైక్స్ అయితే పడడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఫస్ట్ స్ట్రైక్ పడిన తర్వాత మనం ఛానల్ అయితే మిగతా రియలిస్టిక్ బిట్స్ అని తీసేయచ్చు, కానీ సో 3 స్ట్రైక్స్ ఒకేసారి పడడం వల్ల మన ఛానల్ అయితే టెర్మినేట్ అయిపోవడం అయితే జరిగింది. ఆ టెర్మినేట్ కూడా ఎలాగైందంటే, ఒకే రోజు మూడు స్ట్రైక్స్ అయితే పడిపోయాయి అనమాట. ఆ రోజు నేనైతే ఈవెంట్లో ఉన్నాను. 3 స్ట్రైక్స్ ఎట్ ఏ టైం పడిపోవడం వల్ల అయితే నేనైతే చూసుకోలేదు. పోనీ ఒక స్ట్రైక్ పడిన తర్వాత నేను చూసిన మన ఛానల్ అయితే ఉండేది. 3 స్ట్రైక్స్ కూడా వితిన్ 2 hours గ్యాప్లో అయితే ఛానల్ మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ నేను అసలు చెక్ చేసుకోలేదన్నమాట ఈవెంట్ టైంలోని. సో దానివల్ల అయితే మన ఛానల్ అయితే లాస్ అయిపోయాం. సో ఇది మన సెకండ్ ఛానల్. సో ఆ ఛానల్కి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. ఓకే, సో మన ఛానల్ కోసం అయితే తర్వాత మాట్లాడదాం. సో ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. నాకైతే వేడిగా ఏదైనా ట్రై చేయాలని ఉంది. సో వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే తిన్నాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇది కొత్తగా ఎవరైతే చూస్తున్నారో న్యూ సబ్స్క్రైబర్స్కి, మనం ఎవ్రీడే ఒక 2 PM, సో ఏం కాదు మర్చిపోతున్నా, 2 PM అంటే మధ్యాహ్నం 2 PMకి ఒక వ్లాగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు 2 PMకి వచ్చి మన వ్లాగ్ని చూసి ఆశీర్వదించాలండి. సో ఇలాగే మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉండాలి. సో ఇంకా వ్యూస్ అనేవి రావాలి. మన ఛానల్ 22 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటివరకు. సో రేపు నుండి అయితే కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో డైలీ ఫుడ్ బ్లాగ్సే కాదు, రొటీన్గా ఏవైనా మనం డైలీ మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాం అనేది అంతా మన వ్లాగ్లో అయితే చేస్తాం. అలాగే మనం ఫోటోగ్రఫీ కాబట్టి మన మెయిన్ ఫీల్డ్, నా ప్రొఫెషన్ వచ్చే ఫోటోగ్రఫీ. సో ఏమైనా ఈవెంట్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, మన ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు ఎలా ఉంటాయి, సో నేను ఎలా వెళ్తున్నాను, నేను ఎలా తీస్తున్నాను ఫొటోస్ అనేవి అయితే అన్నీ ఒక వ్లాగ్లో అయితే చేసి మనం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఈ ఛానల్కి తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. సో పాత ఛానల్ లాగే ఈ ఛానల్ కూడా మనకి మంచి సబ్స్క్రైబర్స్ అయితే రావాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం వేడివేడిగా ఏదైనా తినడానికి అయితే వెళ్దాం. సో చలో కాలియా. గైస్, నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే చేయకండి. సో యూట్యూబ్లో ఎప్పుడు ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరైనా యూస్ చేసిన కంటెంట్ కానీ లేకపోతే టెలివిజన్ కంటెంట్ కానీ మీరు ఏవైనా పోస్ట్ చేస్తే మాత్రం సో మీ ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో స్ట్రైకే కాదు, ఆ వీడియో కాపీరైట్ కూడా వేస్తాడు యూట్యూబ్. సో యూట్యూబ్ నుంచి మనకి మంచిగా సపోర్ట్ కావాలంటే మాత్రం ఒక్క స్ట్రైక్ కూడా పడకుండా ఉండాలి మీ ఛానల్ అనేది. సో స్ట్రైక్ అయినా పడిందంటే మీ వ్యూస్ అయితే గ్రో అవ్వడం అయితే ఆగిపోతాయి. అంటే మనకి ఎవరికి రీచ్ అవ్వం అనమాట మీ వీడియోస్. సో చాలా తక్కువ, 20% అలా రీచ్ అవుతాయి. సో మీ ఛానల్లో కంటెంట్ ఉన్న స్ట్రైక్ పడితే మాత్రం మీ వీడియో అయితే మంచి వ్యూస్ అయితే రావు. సో ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. గైస్, వర్షం పడిందని నేను షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు అనుకున్నాను, కానీ ఇంకో రీజన్ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కడ ఒక్క షాప్ కూడా ఇంకా కనిపించట్లేదు నాకు. సో నాకైతే చికెన్ పకోడీ తినాలని ఉంది. ఒక్క షాప్ కూడా ఎక్కడ ఓపెన్ చేసలేదు. ఫైనల్గా నేనైతే కేల్పురం వెళ్తున్నాను అనమాట చికెన్ పకోడీ కోసం. సో అక్కడైనా షాప్స్ ఉంటాయో లేదు తెలీదు. గైస్, నాకైతే చికెన్ పకోడీ తినాలని ఉందన్నమాట. సో వెళ్ళే దారిలో ఏ షాప్ కూడా ఓపెన్లో లేదు. సో దీంతో అడ్జస్ట్ అవుదాం. ఇప్పటికి పానీపూరి అయితే తిందాం. మణిబంధం మైర్ముఖం. పానీపూరి టేస్ట్ అయితే దొరకలేదు, కానీ చికెన్ నూడిల్స్ అయితే దొరికింది.
సో నేనైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో అయితే ఉన్నా. సో ఇటువైపు వెళ్తే మనకి అరకు రోడ్ అనమాట, అరకు ఎస్కోట రోడ్. సో ఇక్కడ ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు. సో ఈ చికెన్ నూడిల్స్ ఇక్కడ ఎలా ఉంటుందో చూసి ట్రై చేసి చెప్తాను ఒకసారి. ఆగండి, చూసి కాదు ట్రై చేసి చెప్తాను. వేడిగా ఏది ఉందా చూసి ఒకసారి ట్రై చేద్దాం. పీస్ అయితే సాఫ్ట్గానే ఉంది. సో నూడిల్స్ కూడా కొంచెం సన్నంగానే ఉన్నాయి, కొంచెం బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంది కానీ ఉప్పు అయితే కొంచెం ఎక్కువైంది అనమాట. సో పీసెస్ కూడా బోన్లెస్ అయితే లేవు, బోన్తోనే ఉన్నాయి. సో పీసెస్ ఏంటబ్బా ఇంత లావుగా ఉన్నాయి అనుకున్నాం కానీ బోన్లెస్ అయితే ఇవ్వలేదు. పీసెస్ అయితే మొత్తం బోన్స్తోనే ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఆయిల్ చూసారు ఎంత ఉందో. సో ఫుల్గా ఆయిల్ అయితే ఉంది ఎక్కువ. సో మంచి ఆయిల్ వాడుతున్నారు లేదు తెలియదు, కానీ నేను తినేస్తున్నాను. ఇప్పుడు ఏదో మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. సో ఎక్కడ తిన్న ఫ్యాట్ అక్కడ కరిగించాలన్నమాట. ఓకే గైస్, మొత్తానికి తినడం అయితే పూర్తయింది. సో నాకైతే ఈ చికెన్ నూడిల్స్ 80 రూపీస్కి వర్త్ అయితే అనిపించలేదు. ఎందుకంటే పీసెస్ మొత్తం బోన్స్తోనే ఉన్నాయి, బోన్లెస్ కాదు చికెన్ పీసెస్. సో అలాగే ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది, అలాగే ఉప్పు కూడా ఎక్కువ వేసారనమాట. సో ఏదో ఇప్పుడు ప్రెజెంట్ ఆకలేస్తుందని చెప్పి లాగించాం తప్ప సో నాకు చెప్పాలంటే ఇక్కడ వేస్ట్. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాకూడదు. సో నెక్స్ట్ మనం బాగా తిన్నాం కాబట్టి ఇప్పుడు కొవ్వు కరిగించుకోవాలి, జిమ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడే టైం అయితే అయిపోయింది. సో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.